ఒక ఎమ్మెల్సీ సీటు విషయంలో బీఆర్ఎస్ చాలా పర్టికులర్ గా ఉందా? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కైవసం చేసుకోవాలని చాలా ముందు నుంచే ప్లాన్ చేస్తోందా? అది చేజారితే మిన్ను విరిగి మీద పడుతుంది అన్నంతగా పార్టీ అధిష్టానం ఫీల్ అయిపోతుందా? స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి ముందస్తు ప్రణాళికల్లో మునిగిపోయారా? ఒకే ఒక్క సీట్ను ఎందుకంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది విపక్షం? బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణలో వచ్చే ఏడాది 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సీట్ అయితే మరొకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ సీటు. ఈ 2 పట్టుభద్రుల ఎమ్మెల్సీ సీట్లు ప్రస్తుతం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అందులో కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటును ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్ గా భావిస్తోందట. దానికోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కూడా. ప్రస్తుతం అక్కడ పార్టీ తరపున మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఆ హోరాహోరీలో విజయం సాధించింది గులాబీ పార్టీ. అందుకే సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటు పరిధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంటారు. అందుకే ఈ సీటు గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట గులాబీ పెద్దలు. దాని ద్వారా సీఎం సొంత ప్రాంతంలోనే ఎమ్మెల్సీ కొట్టామని, ఆ ఏరియాలో పట్టభద్రులంతా తమ వైపే ఉన్నారని, అసలు రాష్ట్రం మొత్తం తమ కోసం చూస్తోందని ప్రచారం చేసుకునే ప్లాన్లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మరొకవైపు గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును బంపర్ మెజార్టీతో గెలుచుకుంది బీఆర్ఎస్. అదే ఊపుతో ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధి కూడా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలి అన్నది గులాబీ ప్లాన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై దృష్టి పెట్టడానికి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు. నిరుడు ఉత్తర తెలంగాణలో జరిగిన కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీయే పెట్టలేదు. అప్పుడు పార్టీ అభ్యర్థి లేకపోవడంతో క్యాడర్ అంతా స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చింది. అది కూడా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా వ్యవహరించారు. ఆ సమయంలో పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ప్రతిపక్షంలోకి వచ్చాక కనీసం అభ్యర్థిని కూడా పెట్టలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని, అలాంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీతో ఎలా ఢీకొడుతుంది అంటూ రాజకీయ వర్గాలు విమర్శించాయి. మరోసారి అలాంటి వాటికి తావు లేకుండా ఇప్పటి నుంచే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు. ముందస్తు ప్లానింగ్ లో భాగంగానే ఈ 3 జిల్లాల పరిధిలోకి వచ్చే నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఉంటుంది. ఆ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ ఉద్యమం చేయాలని భావిస్తోందట బీఆర్ఎస్. దాంతోపాటు పట్టభద్రులకు దగ్గరయ్యే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలివ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ నిరుద్యోగ సమరభేరిని కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే పెట్టే ప్లాన్లో ఉన్నారట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పరిధిలో పాదయాత్ర చేయాలని, కుదరకుంటే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ప్రతిపక్షం చూస్తోందట. అయితే అదే సమయంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఇందుకింత పట్టుదల, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ పార్టీలో మరో స్వరం కూడా వినిపిస్తోందని అంటున్నారు. అలాంటి వాళ్లకు మరో వర్గం గట్టిగా కౌంటర్ ఇస్తోందట. అది పేరుకు ఒక్క ఎమ్మెల్సీ స్థానమే కావచ్చు కానీ 3 ఉమ్మడి జిల్లాల్లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పరిధిలో ఉన్నాయంటూ గుర్తు చేస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ కేవలం పార్టీని చూసి ఓటేసేలా సానుకూల వాతావరణం తీసుకురావాలని భావిస్తున్నారట కారు పెద్దలు.